డీటెయిల్ చూస్తే వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేయించింది బీఆర్ఎస్ సేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారని మండిపడ్డారు. కలెక్టర్పై దాడిని బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదని, అసలు దాడులతో రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని ధ్వజమెత్తారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ దాడిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కలెక్టర్పై దాడి ఘటనలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము కొడంగల్లో పారిశ్రామిక అభివృద్ధికి ప్లాన్ చేస్తున్నామని, రూరల్ ఏరియాకు కూడా అభివృద్ధి విస్తరింప చేయాలని ఆలోచన ఉందన్నారు. రైతులు బాధ మాకు తెలుసన్న భట్టి భూమి కోల్పోయే వారికి R&R ప్యాకేజీ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఏ రకంగా దాడి చేయమని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా చేశారని ఆ నాయకత్వమే కదా టీఆర్ఎస్ నాయకత్వం చేసిందని కదా. నేను అది కూడా చెప్పా, మీకు అమాయకులైనటువంటి రైతులే వాళ్ళు. ఆ రైతులను ఆ రకంగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మీకు ఉదాహరణ కూడా చెప్పా. గతంలో వీళ్ళు ఏం చేశారో మళ్ళీ ఇదే చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళే వాళ్ళు రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ళు పాలన చేసి పదవులు అనిపించిన వాళ్ళు వీళ్ళు. పాపం వాళ్ళు అమాయకులైన రైతులు, వాళ్ళకి మంచి R&R ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనిస్తూ ఉంటే వాళ్ళ రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్ మీద దాడి చేపించి వాళ్ళు నష్టపోయేటట్టు చేసి వీళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద చల్లి ప్రజలకి అంతిమంగా పరిశ్రమలు రాకుండా, ఉద్యోగాలు రాకుండా, అభివృద్ధి లేకుండా చేయాలనే కుట్ర ఇది. నాట్ ఓన్లీ ఫార్మసిటీ, ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ పార్క్. అక్కడ రకరకాల పరిశ్రమలు ఎవరెవరైతే ముందుకు వచ్చి రాష్ట్రంలో పెట్టడానికి అవకాశం ఉంటుందో. వికారాబాద్ దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కిడ్నాపర్లలో వచ్చి తీసుకెళ్తే దాన్ని అరెస్ట్ అంటారా అని ప్రశ్నించారు. నోటీసులో కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని విమర్శించారు. వికారాబాద్ లగచెర్ల ఘటన నిఘా వ్యవస్థ వైఫల్యమే అని ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగా అశాంతి రగిల్చే భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వెంటనే అరెస్టు చేసిన 16 మంది రైతులను నరేందర్ రెడ్డిని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంటే నువ్వు గవర్నర్ కలిస్తే కూడా బీజేపీతో కాలబేరానికి పోయినావా? నేను అడుగుతున్నా. బీజేపీ గవర్నర్ నిన్నమన్నట్టు దాకా బీజేపీ మంత్రి కదా త్రిపురలో, మరి ఆయన కూడా బీజేపీడే కదా, బ్లడ్ అయితే అదే కదా, మరి ఆయన కలిసి ఈయన కూడా కాలబేరానికి పోయినట్ట? అయ్యా, అదానీని కాళ్ళు ఎందుకు మొక్కిరు చెప్పుర్రి. అదానీ కాళ్ళు మొక్కి మీరు ఈడీ రైడ్ల సంగతి ఏందో చెప్పు. అది చెప్పు పోయి, నా మీద ఏ ఎంక్వైరీ చేస్తావు వేసుకో అని. నేను పారిపోయినాను రాస్తారు. ఎందుకు పారిపోతా పోయి నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోయినా? అమృత్లో రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం చెప్తేందుకు పోయినా. అది కూడా తప్పేనా? పక్క బామ్మర్దుల భాగవతాలు, అల్లుళ్ళ భాగవతాలు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముళ్ళ భాగవతాలు, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, అనుముల కుటుంబం యొక్క కుంభకోణాలు, గొలుగూరి కుటుంబం కుంభకోణాలు, ఇవన్నీ బయట పెడతానే ఉంటాయి. దాడులకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి వెనకాడమని రోడ్ల భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదిలిపెట్టమన్నారు. చట్ట ప్రకారం అందరూ శిక్ష అనుభవిస్తారని తెలిపారు. మల్లన్న సాగర్ నిర్మాణ కోసం దళితులు, బీసీలపై కేసులు పెట్టించింది గత ప్రభుత్వం అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక కలెక్టర్పై జరిగిన దాడి విషయంలో కేసీఆర్ స్పందించాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు జైల్లో, సీఎం మహారాష్ట్రలో ఉండగా మంత్రి లండన్లో బిజీగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. లగచెర్ల సంఘటనలో అధికారులపై దాడి చేశారని కొందరిని అరెస్ట్ చేశారు. కాగా దీనిపై ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లా మంత్రిపై విమర్శలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్న వీడియో క్లిప్ ను పోస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్య భూసేకరణను నిరసిస్తూ 16 మంది కొడంగల్ రైతులు జైల్లో ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మహబూబ్ నగర్ జిల్లా మంత్రి జూపల్లి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్లో ఏం చేస్తున్నారు చూడండి అని చెప్పారు. అంతేకాక జైల్లో రైతులు ఉండగా సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో, మంత్రి లండన్లో బిజీగా ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రవాణాకు సంబంధించిన లారీలు, ఇతర వాహనాలు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు పొన్నం ప్రభాకర్ సూచించారు. జిల్లా కలెక్టర్లు స్థానిక రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి వాహనాల కొరత లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
నాగర్ కర్నూలు జిల్లా సోమశీల కృష్ణానదిలో ఉచిత చేప పిల్లల పంపిణీని మంత్రి జూపల్లి కృష్ణారావు రద్దు చేశారు. చేప పిల్లలను పరిశీలించి మత్స్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లల సైజ్ సరిగా లేదని చేప పిల్లలను తిప్పి పంపారు. చేప పిల్లల సైజ్ తక్కువపై అధికారులు నిలదీశారు. ఇక ఉమ్మడి పాలమూరు నిజామాబాద్ జిల్లాలో చేపలు విడిచే క్రమంలో మత్స్య సహకార సంఘాల గ్రూప్ ఏర్పాటు చేసి కలెక్టర్తో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సమాచారం అందించాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. ఇక 5 లక్షల చేప పిల్లలను తిరిగి తీసుకెళ్లారని ఆదేశాలు జారీ చేశారు. వదిలే సందర్భంలో ఆ చేప పిల్లలు చూసినప్పుడు వాస్తవంగా ఇటువంటి పెద్ద రిజర్వాయర్ అంటే 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు చెరువులన్నింటినీ కూడా 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ ఉండాలి. అంటే 3 ఇంచుల నుంచి 4 ఇంచుల సైజు చేపలు ఉండాలి. ఇది శ్రీశైలం రిజర్వాయర్. చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో 80% చేప ఆ లెక్క ప్రకారం సైజు లేవు. అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. శాంపుల్కు 4-5 పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టింది. మిగతా సైజు అని చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి. సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. అదే ఒకవేళ చిన్న అంటే 100 ఎకరాల కంటే ఉన్నట్టు చిన్న చెరువు చిన్న కుంటలు అయితే అది 25 వికారాబాద్ జిల్లా లగచెరులో కలెక్టర్ అధికారులపై దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచెర్ల ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టర్పై దాడి కేసులో మరో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా పోలీసులు చేర్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్తో పాటు ఇతరుల ఆదేశాలు కూడా ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా గ్రామస్తులను ప్రభావితం చేసి గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పినట్లుగా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. రెవెన్యూ విలేజ్ కింద వస్తుంది ఈ పర్టికులర్ ప్లేస్ దుద్యాల రెవెన్యూ కింద దుద్యాల రెవెన్యూ కింద వస్తుంది. మా గ్రామాల్లో జరగట్లేదు కాబట్టి మేము రావట్లేదు. కంప్లీట్ మిస్గైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుంటాం. మాకు రోడ్ కూడా కన్వీనియంట్ గా లేదు, రోడ్ బాగాలేదు, మేము వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు వికారాబాద్ నుంచి ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది కాబట్టి మీరు రావాలనుకుంటే మేము వెల్కమ్ చేస్తున్నాం. రండి, రైతుల దగ్గర మాట్లాడండి. వేశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుంటాం. మీరు ఈ 3 టెంట్ల గురించి ఆలోచిస్తున్నారు. 400 సంవత్సరాల నుంచి ఉన్న 2 చింత చెట్లు, ఒక యాప చెట్టు ఉంది. ఇంతకన్నా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. టెంపుల్ కాడికి వస్తే ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది కూర్చోగలుగుతారు అక్కడ? నెక్స్ట్ టైం పెడతాము. పీపుల్ అక్కడ కూర్చోగలుగుతారు చెట్లు. కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కంపెనీకి భూమి కేటాయించినట్లు కేటీఆర్ 24 గంటల్లో నిరూపించాలన్నారు. కేటీఆర్ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సవాల్ చేశారు. లేదంటే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు అన్ని సిరిసిల్ల సిద్దిపేటకే పోవాలా, కొడంగల్ పరిగికి పరిశ్రమలు రావద్దా అంటూ ప్రశ్నించారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్ లో భూమి కోసం ఎవరు దరఖాస్తు చేసుకోలేదని, ఫార్మా క్లస్టర్ పూర్తయితే 30,000 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఎండి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేసినాను. అక్కడ ఎవరైనా అప్లికేషన్ పెట్టినారా కొడంగల్ లోపల పారిశ్రామిక పెట్టడానికి అని చెప్పి అడిగినాను. ఇంతవరకు ఒక అప్లికేషన్ కూడా పెట్టలేదు. కానీ అక్కడ పారిశ్రామిక వాడ ఎస్టాబ్లిష్ చేసి భవిష్యత్తు లోపల ఎవరైనా గ్రీన్ ఫార్మా కాలుష్యం లేని పరిశ్రమ పెట్టడానికి ముందుకొస్తే వారికి కేటాయించడానికి 600 ఎకరాలను సేకరిస్తున్నాం. సగం భూమిని సేకరించడం జరిగింది, ఇంకా భూమిని సేకరిస్తున్నాం. 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే విధంగా ఈ పారిశ్రామిక వార్డును ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. వికారాబాద్ జిల్లా లగచెరులో అధికారులపై దాడి ఘటన బీఆర్ఎస్ కుట్రలో భాగమేనని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పేరును బద్నాం చేయడానికి అమాయకులైన రైతులను హరీష్ రావు, కేటీఆర్ రెచ్చగొట్టి ఈ రకంగా దాడులకు ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పరామర్శించిన తిరుపతి రెడ్డి లగచెరులో జరిగిన దాడిని ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడినా ఆయన ఇంట్లో డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు. వారికి కొంత ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వారి చెవికి మరి దెబ్బ తగిలింది, దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు.
ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రమే తప్పకుండా వదిలిపెట్టేది లేదు, వాళ్ళని తప్పకుండా కేసులు కడతామని చెప్పిండ్రు. దాంట్లో ఎవరెవరికైతే ఇప్పుడు 55 మందిని కస్టడీలోకి తీసుకొని అందరినీ ప్రశ్నించి దాంట్లో ఎవరికి అయితే భాగస్వామ్యం లేదో వాళ్ళందరినీ సగౌరవంగా ఇంటికి పంపించడం జరిగింది. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని చట్టపరంగా తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. దీంట్లో టీఆర్ వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. రైతులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఎంపీ డీకే అరుణ కొడంగల్ పర్యటనకు బయలుదేరారు. ఈ తరుణంలోనే మన్నెగూడ వద్ద ఎంపీ అరుణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన డీకే అరుణ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్తో ఎంపీ డీకే అరుణను వికారాబాద్ కలెక్టరేట్కు తీసుకెళ్లారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ను ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. ఆ మీటింగ్లో నేను ఆలస్యంగా రావడం వల్ల అంతవరకు వేరే కార్యక్రమంలో కలెక్టర్ గారు వచ్చి వెళ్ళడం జరిగింది. సో కలవలేకపోయినాం. నిన్న ఇన్సిడెంట్ తర్వాత వారితో మాట్లాడడం కుదరలేదు కాబట్టి ఇవాళ వారితో కలిసి అట్లే కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ హెడ్ క్వార్టర్లో పెళ్లిళ్ళు ఉండే ఆ పెళ్లిళ్ళు చూసుకొని లగచర్ల గ్రామానికి వెళ్ళి రావాలని ఆలోచనతో వచ్చి పోలీసులు తెలుగోమూల దగ్గరనే ఆపేసిండ్రు. చాలాసేపు అక్కడ ఆపేసి పోవద్దని, ముందుకు పోవద్దని, 144 సెక్షన్ ఉందని, ముందుకు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అనుమతి లేదని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అక్కడ ఆపేయడం జరిగింది. ఒక దాదాపు 40 నిమిషాలు వారితో ఎట్టి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా పోవాలి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, నేను కలెక్టర్ గారిని కలవాలి, ఫస్ట్ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత పెళ్ళిళ్ళకు కూడా పోవాల్సి ఉంది. అక్కడి నుంచి లగచర్ల గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్లపై రెచ్చిపోయి మాట్లాడుతున్న శ్రీహరిని గ్రామాలకు రాకుండా తరిమి కొట్టాలని రాజయ్య పిలుపునిచ్చారు. ఇక ఓట్లేసిన రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడాలన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కడియం శ్రీహరి ఎజెండా ఏంటో చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది, నోటికి ఏది వస్తే అది. మరి రేవంత్ని మించిన భాష ఇవాళ ఇక్కడ నుండి కడియం శ్రేయని మాట్లాడడం జరుగుతూ ఉంది. 10 మందిలో తగుదనమ్మని తిరుగుతున్న కడియం శ్రేయని ఎవరైతే గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయో, రైతులు ఉన్నారో, గ్రామాలకు రాకుండా కడియం శ్రేణిని తరిమి కొట్టాలని పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో వేలాది కోట్లు అవినీతి అక్రమాలకు పాల్పడిన మెగా కృష్ణారెడ్డికి నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులను కట్టుబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. గత నెలలో మెగా కృష్ణారెడ్డి కంపెనీ అవినీతి అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారన్నారు. ప్రాణహిత చేమల్లె ప్రాజెక్టులో 5,000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు కాగ్ నివేదిక తెలిసిందన్నారు. ఇంత ఆలస్యం చేయకూడదయ్యా, 7 నెలలు చేయలేదు, వెరీ బిగ్ టైం. వెంటనే ఇప్పుడు ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో వాటికి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అంటే కెనాల్ సిస్టమ్ చేయాలి కదా. కెనాల్ పోకుండా పొలానికి పంట కాలువ లేకపోతే కూడా నీళ్ళు, కాలువలు పెట్టినా పంట కాలువ లేకపోతే నీళ్ళు. అందుకోసం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఎవరికి మన రేవంత్ రెడ్డి గారికి, కృష్ణారావు గారికి, పెద్దలు, ఇక్కడ ఉండే శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు దీని మీద ధ్యాస పెట్టండి. ఏదైనా కూడా ప్లానింగ్ ఉండాలయ్యా. ఇప్పుడు ఈ 12 నెలలు, ఈ నెలలో ఎంతవరకు చేయాలి, మనము ఫేజ్ వారీగా ఏ ఫేజ్ లో ఏమేమి చేయాలనేది అయితే మనకు ఉండాలి కదా. క్యాలెండర్ మీరు పెట్టుకొని మీరు మీ వర్క్ ఫిక్స్ చేసుకోకపోతే ఈ 4 ఏళ్ళు దాటిపోతే ఇట్లే కూర్చుంటే అదైతే. ఒకవేళ వెంటనే పనులు ప్రారంభించకపోతే డిసెంబర్. హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాణ్యత, శుభ్రత పాటించని రెస్టారెంట్లపై మేయర్ సీరియస్ అయ్యారు. లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్న రెస్టారెంట్లలో నాణ్యత ఎందుకు పాటించడం లేదంటూ మేయర్ ప్రశ్నించారు. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంటకు వెళ్లారు హైడ్రా కమిషనర్. బతుకమ్మ కుంటలోని ఇళ్లను కూల్చమని ఆయన స్పష్టం చేశారు. 5 ఎకరాల స్థలంలో పార్కు స్థలం నిర్మించి ఇక్కడ చిన్నపాటి కుంటని ఏర్పాటు చేస్తామని, ఇక్కడ భూములకు రెక్కలు వస్తాయన్నారు.
ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది. అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది. అయితే ఈ చెరువు ఒక 5 ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది. ఆ చెరువుని ఇప్పుడు మేము 5 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది. అండ్ ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి బస్తీవాసులు అంటే చెరువు పక్కన బస్తీవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని. ఏపీ అసెంబ్లీలో 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్ 2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు 2024 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ బిల్లు 2024ను అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసనమండలిలో బడ్జెట్పై చర్చించారు. ఇక చర్చలో మంత్రులు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ నేతలు ఈ కేసులపై గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్లకు తెలుసా అని అడిగారు. రాజకీయ ముసుగులో వచ్చిన వైసీపీ నాయకుల గురించి ప్రజల ముందు ప్రభుత్వం ఉంచుతోంది. ఇక వాళ్ళ పార్టీలోని ఎంపీగా రఘురామకృష్ణంరాజుపై అప్పట్లో పెట్టింది అక్రమ కేసు కాదా అని ఆమె అడిగారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం, మీలా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడం లేదని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే మాకు షాకింగ్ న్యూసెస్ అన్నమాట. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. సాకులు చెప్తూ బడ్జెట్ పెట్టకుండా కాలయాపన చేశారన్నారు. చిత్తశుద్ధి ఉంటే హామీలకు బడ్జెట్లో నిధులను కేటాయిస్తారని, కానీ చంద్రబాబు మాటలు డ్రామా అని బడ్జెట్లో తెలిసిపోయిందని అన్నారు. తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసం అని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు. పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని, ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పిఎస్లో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉండటం వల్లే విచారణకు వచ్చినట్లు చెప్పారు. ఇక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. 4 కేసులు నమోదయ్యాయి. హైకోర్టుకు వెళ్లి క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన, ఈరోజు ఈ పోలీసుల మీద పెద్ద నమ్మకం లేకపోయినా పోలీసు వ్యవస్థ పట్ల నాకున్నటువంటి విశ్వాసం. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు నామినేషన్ వేశారు. నారా లోకేష్ తో పాటు నాదెండ్ల మనోహర్, సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, సత్యకుమార్, పల్లా శ్రీనివాస్ నామినేషన్ ప్రతిపాదించారు. ఇక రఘురామ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించనున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లేవనెత్తారు. నియోజకవర్గంలో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న చల్లా యానాదులు 100కు పైగా కాలనీలో నివసిస్తున్నారన్నారు. దివంగత నేత నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కట్టించిన ఇళ్లలో నేటికి 6,000 కుటుంబాలు నివసిస్తున్నాయని గుర్తు చేశారు. ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, టీడీపీ అండగా నిలిచిన ఆ కుటుంబాలకు సత్వరమే నూతన ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన వెలుగొండ ప్రాజెక్టును సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సందర్శించారు. బడ్జెట్లో 2,000 కేటాయించకుండా 394 కోట్లు కేటాయించడం వల్ల ఏ విధంగా 2 ఏళ్లలో వెలుగొండ పూర్తి చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. R&R ప్యాకేజ్తో ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని, అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతుంది అనుకుంటే 6,000 కోట్ల రూపాయలకి ఇప్పటికే ఖర్చు పెట్టారు. అంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన నిధుల్లో అత్యధిక భాగం ఖర్చు పెట్టిన ఒక చోట నీళ్ళు రాకపోవడం ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి మేలు జరిగింది అనేది. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. యూపీ సహా పలు ప్రాంతాల్లో బుల్డోజర్ల కూల్చివేతల విషయంలో పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. సత్యవతి రాథోడ్ స్టేట్మెంట్ ను నాంపల్లి కోర్టు రికార్డు చేసింది. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలు మాజీ మంత్రి సత్యవతి సరికాదన్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేయడంతో విచారణ చేసింది నాంపల్లి కోర్టు. బాపట్ల జిల్లా చీరాలలో వర్షం దంచి కొడుతోంది. గంటకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో పట్టణంలోని డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపై వర్షం నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీ వ్యాప్తంగా 3 రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇవి ఇప్పటివరకు నమోదించిన అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.